హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. దసరా పండుగ కానుకగా మహిళలందరికీ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్. డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ కానుకగా చీరలైతే పంపిణీ చేయబోతున్నారు. ఈ చీరలతో పాటు 2500 కూడా ఇవ్వబోతున్నారు. అది ఎవరికి ఇవ్వబోతున్నారు, వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కొక్క మహిళకు 2 చీరలు చొప్పున చీరలైతే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క మహిళకు ఒక చీర మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి అలా కాకుండా ఒక్కొక్క మహిళకు 2 చీరల చొప్పున పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే క్వాలిటీగా చీరలు ఉండేటట్టు అయితే చూస్తున్నారు ఈసారి. ఈ చీరల పంపిణీతో పాటు అందరూ ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం కూడా ఈ దసరా పండుగకు అయితే అమలు చేయబోతున్నారు. అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. ఈ చీరల పంపిణీ ఈ నెల 20 తారీఖు నుండి ప్రారంభం చేయబోతున్నారు. రేషన్ షాపులలో ఈ చీరల పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే ఎవరైతే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.